ఇక్కడే ఆవిష్కరణ. ఇప్పుడు కరీంనగర్లో ఆమె పుట్టిన జిల్లాలో, తర్వాత ఆమె మిత్రుల మధ్యన ఈ పుస్తకాన్ని పరిచయం చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఆమె మనస్సుడితం కాబట్టి తన భావాలను మీ అందరితో పంచుకోవడానికి ఇక్కడ ఈ పరిచయ సభ జరుగుతుందండి. ఆమె నా మనసెందుకో సున్నితం అంటూనే అనేకమైనటువంటి ప్రశ్నలు మనం సంధిస్తాం. ఒక్కొక్కసారి చూసినప్పుడు నేను మొదటిసారిగా ఈ కవితను చదివినప్పుడు అంజనీదేవి గారి శైలి ఒక ప్రత్యేకత రూపొందించుకున్నాను. ఈ కవితను మీరు చదివితే మనం చదువుతున్న కవితల కంటే ప్రత్యేకంగా కొత్త విధంగా చెప్పబడి ఉంటాయి. అందుకే ఆ 73వ పేజీలో ఉన్న నా మనసెందుకో సున్నితమైన చూడండి, శీర్షిక 73వ పేజీ. ఇదే ఈ పుస్తకానికి ఈ శీర్షిక. మనసెందుకో మరింత సున్నితం, మొదటిసారి వేడి తగిలినప్పుడు వేళ్ళు చుట్టుమన్నాయి. వయసు పెరిగే కొద్దీ చర్మం ముదిరిందో, అలవాటైందో, వేడి తట్టుకునే శక్తి పెరిగిందో, ఇప్పుడు అమాంతం వేడి కింద దించగలదు. అంటే మనసు క్రమక్రమంగా వయసు పెరుగుతున్న కొద్దీ ఎన్ని బాధలను అనుభవిస్తుందో, ఆ బాధలకు ఎలా తట్టుకుంటుందో ఆ గిన్నె చురుకు అనిపించినప్పుడు, అంటే ఆమెలోని భావాలన్నింటినీ కూడా మన ముందు అలవాటుగా ఉంచి మనకొక ఆలోచన విధానాన్ని కూడా బయటికి గమనింపజేసింది. అందుకు అభినందనలు తెలపాలి. సోదరి అంజనీదేవి యాక్చువల్గా నేను ఈ సభకు వక్తని కాదు. నేను ఈ పుస్తక పరిచయ సభ ఉంది, మీరు వస్తారా అంటే స్నేహధర్మంగా ఇంత దూరం వచ్చారు. వచ్చినందుకు నన్ను వేదిక ఎక్కించారు. సరే, నా మాటలు కూడా నేను కూడా నాకు ఒక స్వార్థం కూడా. ఈ కరీంనగర్లో నన్ను నేను పరిచయం చేసుకోవడం కూడా ప్రధానమని అనుకున్నాను. ఎందుకంటే ఈ కరీంనగర్ జిల్లాలో నిలబడ్డే కానీ జీవితం అంతా వరంగల్ హన్మకొండలోని జరిగింది. కాబట్టి ఒక విధంగా ప్రవాసుడు అయినప్పటికీ కూడా ఇక్కడి వాసుని ఇది నాకు సూక్ష్మమైన పరిచయం. ఎందుకు నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు.